రే సుబ్బలక్ష్మి యాంకరింగ్ జాగ్రత్తగా వినండిరా. మనం చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే అలా ఉండాలిరా. ఇందులో మేము ఎక్కడ ఉన్నాం? మీరు సైడ్ డాన్సర్లు అలా ఉంటారంతే. మేము మెయిన్ డాన్సర్ కింద చేస్తాం. ఆ స్పీడ్ మీరు తట్టుకోలేరురా. మీకు తగ్గట్టు స్టెప్ అవుట్ చెప్తారా, సాంగ్ లాస్ట్ వరకు అదే మెయింటైన్ చేయండి. డాన్స్ ఐటమ్ బై సోలమన్ అండ్ ఫ్రెండ్స్. టెస్టర్ ఈ సాంగ్ లో ఈ జంప్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా పట్టుకురా. అసలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, తేడా వస్తే అట్టయిపోతారా. పడిపోయాడేమోరా కదా. ఇది క్రియేటివిటీ ఎక్కువ, అందుకే స్టెప్ మార్చాడు. మనం మాత్రం యాసిడ్ చేసేద్దాం. చేసేయి. ఓకే. మీ అమ్మ గడుపులు పాడాలి, లేపండ్రా. రేయ్ నిజంగానే పడిపోయాడు రా. లేపండ్రా బావ, జాగ్రత్త పట్టుగా. లేపండ్రా బావ, సుబ్బలక్ష్మి పడిపోయింది, చేయి జాగ్రత్త. సెటు ఒక గంట షాప్ చూస్తున్నావు, బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికి? భగవాన్ దాస్కి ₹1,00,000 ఇవ్వాలి కదా, ఇచ్చేసి వస్తాను. చూడేశ్వర్, డబ్బుకో సూత్రం ఉంది. ఎడం చేతి నుంచి కుడి చేతి మారేలోపు మనకు కొంచెం లాభం ఉండాలయా. ఊరికోసేటు ఆ భగవాన్ దాసు 4 రోజులు డబ్బులు కట్టకపోతే పిచ్చుకోకలా కరిచేస్తాడు. ఈ గ్యాప్ లో వచ్చేద్దా లాభం? వస్తుంది. నేను మొన్న జైలుకి వెళ్ళాను చూడు. ఆ బాబాగాడు బ్లూ ఫిల్మ్ కేసులోనే కదా. నీకు 100 సార్లు చెప్పా, బామ్మ అడిగింది సత్యారిచ్చిందిరే, నేను ఇచ్చింది సత్యారిచ్చిందిరే. మధ్యలో బ్లూ ఫిల్మ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. సేటు నువ్వు చెప్పు. జైల్లో నాకు ఒకడు పరిచయం అయ్యాడు. జీవితంలో ఎవరు ఎప్పుడు మనకు కనెక్ట్ అవుతారో రాత రాసిన బ్రహ్మకు కూడా తెలియదంటారు. శ్రీను కూడా నాకు అలాగే దొరికాడు. అతి త్వరగా మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా అభిరుచులు ఆలోచనలు కూడా కలిశాయి. నాకు బెయిల్ వచ్చింది. బయటికి వెళ్ళాక ఈ నెంబర్కి ఫోన్ చేయి, మా వాళ్ళు వచ్చి కలుస్తారు. సీను బెయిల్ కి డబ్బులు లేవండి, ఏదోలా మీరే అరేంజ్ చేయండి సార్. డబ్బులా? సీనుకి చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవని. డబ్బుల గురించి అయితే నాతో మాట్లాడద్దు. సార్ 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 ఒక్క నిమిషం సార్, నా దగ్గర చైన్ ఉంది, ఏదైనా బంగారు కోట్లు అమ్మి పెట్టండి సార్. కాకి బంగారం వల్ల కాదు. అయ్యో సార్, మా బాధ మీకు ఎలా చెప్పుకోవాలి. మాది భోగనాథపురం, పేరు వినే ఉంటారు. కరుడు కట్టిన దొంగల ముఠ, ఊళ్ళో కూళ్ళు కొల్లగొట్టాం, బస్తాల కొద్ది బంగారం సంపాదించాం. కానీ అదంతా ఒకప్పటి మాట. పోలీసులంతా నాశనం చేశారు. ఇక్కడ బంగారు షాప్కి వెళ్ళినా మా ఫోటోలే ఉంటాయి. బంగారం కొనలేం, అమ్మలేం. మీరైతే ఎలాంటి అనుమానం రాదు, ఒక్కసారి అమ్మి పెట్టరా సార్. మాకెంతో సాయం చేశారు, మాతో కూడా బాగా కలిసిపోయారు. మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. వద్దు, ఆ ఆఫర్ ఇవ్వడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? డబ్బులు బాగానే వస్తున్నాయి, ప్రాబ్లం ఏంటి? నాకు డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ ముఖ్యం. అయినా మందు సోడా కలిసినంత ఈజీగా ఫ్రెండ్షిప్ డబ్బు కలవు. సీను డబ్బు అంటున్నాడు కదా, నువ్వు ఆగు, నువ్వు చెప్పు. మా దగ్గర బోల్డ్ అంత బంగారం ఉంది, కానీ మేము ఎక్కడ అమ్ముకోలేం. మార్కెట్లో కేజీ ధర ఈజీగా 5 లక్షల రూపాయలు ఉంటుంది. దాన్ని మేము మీకు ఆఫర్గా ఇప్పిస్తాం. ఆ తర్వాత ఏ బంగారు షాప్లో అమ్మినా ఏ ప్రాబ్లం ఉండదు. 1,00,000 పెట్టుబడి, 2 లక్షల లాభం. ఏమంటారు? లక్ష కాదు, 2 లక్షలు. ఇంకో 1,00,000 పెట్టుబడి నాది. భగవాన్ దాస్కి టైం డబ్బులు ఇవ్వకపోతే గొడవ అయిపోద్ది. పెద్ద రిస్క్. అమ్మా